హలో ఫ్రెండ్స్, వెల్కమ్ మై ఛానల్. నేను మీ జయశ్రీ. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఇక్కడ వీళ్ళు అమెరికాలో ఇంట్లో పని అంతా వీళ్ళే చేసుకుంటారు. పని మనుషులు దొరకరు మనకి ఇండియాలో దొరికినట్టు. ఒకవేళ పని వాళ్ళు దొరకరని ఏం కాదు, కానీ వాళ్ళు గంటకి ఇంత అని ఛార్జ్ చేస్తారు. ఇక్కడైతే ఈ ఇంట్లో నెలకు ఒక 23 వీక్స్ ఒకసారి వచ్చి ఇంట్లో వాష్ బేసిన్స్ కానీ బాత్రూమ్స్ అన్నీ కడిగి నీట్గా చేసి పెట్టిపోతారు. $100 తీసుకుంటారు వాళ్ళు. అట్లా ఎక్స్పెన్సివ్ అన్నట్టు ఇక్కడ మనుషులతో పని చేయించుకోవడం. అందుకే వీళ్ళందరూ మిషన్లనే నమ్ముకుంటారు. ఏది కొత్తగా వచ్చిందంటే అది తెచ్చుకుంటారు. ఇక్కడ మా అమ్మాయి ఇంట్లో కొన్ని ఉన్నవి, అవి చూపిస్తాను నేను మీకు. వీళ్ళు ఎట్లా పని ఈజీగా చేసుకుంటారు అనేది. చూసినరా, ఇది ఎగ్స్ ఉడకబెట్టుకోవడానికండి. ఇది దీంట్లో ఎగ్స్ పోసి ఎగ్స్ పెట్టి ఆన్ చేస్తే టైంకు విజిల్ వస్తుంది. చూసుకోవచ్చు. మనం పొయ్యి మీద ఉడకబెట్టుకోవాలనుకుంటే అసలు ఓసారి ఎంత టైం ఉడకబెట్టినామో తెలియదు, ఎంత టైం పెట్టినామో అర్థం కాదు. ఓసారి ఎక్కువ ఉడుకుతాయి, ఓసారి తక్కువ ఉడుకుతాయి. అందువల్ల ఇదైతే నాకు ఎంతో నచ్చింది. ఇది అందుకే ఒకసారి మీకు చూపెట్టాలనుకుంటున్నా. దీనికి డజన్ ఎగ్స్ పడుతుంది. దీంట్లో మనకు అవసరమైనన్ని పెట్టుకోవచ్చు. ఇక్కడ ముళ్ళులాగా ఉంటుంది. దీంతో ఇది ఇట్లా కొంచెం రంధ్రం పొడిస్తే గుడ్డు ఉడికేటప్పుడు పగిలే ఛాన్స్ ఉండదు వీటికి. ఇట్లా దీంట్లో ఇట్లా నీళ్ళు పోసుకోవాలండి. పోసుకొని మనకి ఇంకా తక్కువ ఎగ్స్ అవసరం ఉన్నాయి కాబట్టి ఇంకా మామూలుగా పెట్టేస్తున్నాం. పెట్టేసి దీన్ని ఆన్ చేస్తే ఇక్కడ లైట్ వెలుగుతుంది. ఇది ఆటోమేటిక్గా బంద్ అయిపోతుంది ఉడికిన తర్వాత. ఇంకా దీనికి ఇట్లా సేఫ్టీగా మూత ఉంటుంది. దీనికి ఇట్లా మూత పెట్టేసుకొని ఇట్లా, ఇది కూడా మనకు లైట్గా బాయిల్ కావాలని అనుకుంటే దీనికి మార్కులు ఉన్నాయి అన్నట్టు. ఎట్లా ఎంత మనకు ఇండియా వాళ్ళకేమో అట్లా లోపల పచ్చసొన కూడా గట్టిగా ఉడికితేనే ఇష్టపడతారు అందరూ. ఇక్కడ వాళ్ళకైతే పైది మటుకు లైట్గా బాయిల్ అయ్యి లోపల అద్దుకొని తింటారు. మనకు అది నచ్చదు. వాళ్ళ కొలతల ప్రకారం ఇక్కడ ఇచ్చేసిండ్రు అన్నట్టు మెజర్మెంట్, వాటర్ ఎన్ని పోసుకోవాలనేది. కొంచెం ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత ఒక 10 మినిట్స్లో ఆటోమేటిక్గా బంద్ అయిపోతుంది. మనం చూడాల్సిన పని లేదు. విజిల్ వస్తుంది. ఎందుకంటే ఎగ్స్ ఉడుకుతుంటాయి. మనం ఈ లోపల ఉల్లిపాయలు ఎట్లా కట్ చేసుకోవాలి, చిన్న చిన్నగా కట్ చేసుకోవడానికి చూద్దాం. దీంట్లో ఇది పెట్టేసి ఉల్లిపాయలు వేసి మనకు కావాల్సినంత సైజులో కట్ చేసుకోవచ్చు చిన్నగా. ఇట్లా లాక్ రావాలి. ఆనియన్ చాపర్ ఇది, క్యారెట్స్ కానీ ఆనియన్స్, క్యాబేజీ తురుముతుంది, పచ్చిమిరపకాయలు అన్నీ తురుముతుంది అన్నట్టు. మనకు కావాల్సినంత సైజులో చేసుకోవచ్చు. ఇంకా సన్నగా కావాలనుకుంటే ఇంకా సన్నగా చేసుకోవచ్చు. పెసరట్టుకు వాటికి వేసుకోవడానికి ఇంకా సన్నగా కావాల్సి వస్తుంది. కర్రీకి అయితే సరిపోతాయి. ఇట్లా సన్నగా సైజు ఇంకా సన్నగా కూడా చేసుకోవచ్చు. వీటిని చేసి పెట్టుకోవడానికి మూత కూడా వచ్చింది దీనికి. సౌండ్ తక్కువ వస్తుంది ఎందుకో ఈ మధ్యలో. ఫస్ట్ పెద్దగా వచ్చేది.
ఎగ్స్ కూడా లోపల నల్లగా కాకుండా తెల్లగా వచ్చినాయి బాగా. ఇది వచ్చి హ్యాండ్ బ్లెండరు. ఇది హ్యాండ్ బ్లెండర్. ఇది ఇందులో 2 స్పీడ్స్ ఉంటుంది. స్మూతీస్ చేసుకోవచ్చు. గిన్నెకి ఎట్లా డ్యామేజ్ కాదు. ఇది ఫైన్గా అయిపోతుంది. స్పూన్ రసం కూడా బాగా చిక్కగా వచ్చింది. 2 టమాటాలు వేసిన నేను. చిక్కగా వచ్చింది. ఇక్కడ నలకలు అవి కనిపించకుండా ఉంది. అది డిష్ వాషర్లో ఇట్లా నీళ్ళు ఆగిపోతే ఇక్కడ దీనికి ఇక్కడ స్విచ్ ఉంటుంది. స్విచ్ ఆన్ చేస్తే లోపల మోటార్ నడుస్తుంది. లోపల నడుస్తుంది. వెళ్ళిపోతాయి ఆగకుండా. అట్లా స్పూన్లో ఏమన్నా దీని లోపల పడినా అది బాగా క్రాక్ చేస్తుంది. బాగా సౌండ్ వస్తుంది. స్పూన్లను కూడా నవ్వడానికి ట్రై చేస్తుంది లోపల మిషన్ అది. అందుకే ఇది కంపల్సరీ ఉంచుతుంది. దీనికి బ్లెండరు స్మూతీస్ చేసుకోవడానికి, చిన్న చిన్న మసాలాల టీ పౌడర్లు చేసుకోవడానికి పనికి వస్తుంది ఇది. దీనికి ఈ 2 జార్లు ఇచ్చిండ్రు. 3 బ్లేడ్లు వచ్చినాయి వీటికి. ఇంకా ఇది ఒకటేమో స్టోరేజ్ బాక్స్. దీనికి మూత అన్నట్టు మూసి పక్కన పెట్టుకోవచ్చు. వీటికి కూడా ఒకవేళ మనం స్మూతీ అది చేసుకున్నప్పటికి కూడా ఇట్లనే ఇది ఒకటి స్టోరేజ్ది. మనం ఇది ఎట్లా పని చేస్తుందో చూద్దాం ఒకసారి. ఇది పిల్లలు ఆన్ చేస్తారని భయం కూడా ఉండదు. మనం చేస్తేనే ఉంటుంది. పిల్లలు ఆన్ చేస్తారన్న భయం కూడా ఉండదు మనం మిక్సీలో చేసినట్టు. ఫైన్ పౌడర్, మెత్తటి పౌడర్ అవుతుంది ఇట్లా. ఇంకా చట్నీలు అవి కూడా చేసుకోవచ్చు కానీ కొంచెం లూజ్గా ఉంటేనే వస్తాయి. ఇది మరి కొంచెం గట్టిగా ఉంటే తిరగదు. ఇది ఇట్లా పౌడర్స్ అయితే ఓకే. ఇక్కడ ఇంట్లో వీళ్ళు వాడుకునే వస్తువులలో ఇదొకటి నాకు నచ్చింది. నాన్న ఇది చూపిద్దాం చూడు. ఇది ఇట్లా స్టాండ్ ఉంటుంది వీటికి. ఇవన్నీ ఇట్లా ఫ్రూట్ స్నాకా కింద ఉంది. తీసుకో అక్కడ దాంట్లో ఇవన్నీ ఇట్లా తీసుకోవచ్చు, వాడుకోవచ్చు. ఇవన్నీ చీపురు ఎక్కడ పెట్టుకోవాలనేది సమస్య లేకుండా ఇట్లా తగిలించుకునేటువంటి తగిలించుకోవచ్చు. అన్నీ కూడా ఇట్లా తీస్తే వస్తుంది. మళ్ళీ ఇట్లా పెడితే ఫిక్స్ అయిపోతాయి అక్కడ. ఇది పెట్టేద్దాం. ఇంకా ఇది ఒకటి అవతలికి పోదాం. దీంట్లో మనం లిక్విడ్ వాటర్ కలిపి పోసి పెట్టుకోవాలి. బండలు తుడిచేటందుకు వస్తుంది. ఇట్లా మనకి హ్యాండ్లోనే దీని కంట్రోల్ ఇక్కడ ఉంటుంది. ఇక్కడ కంట్రోల్ చేస్తే ఇక్కడ వాటర్ స్ప్రే చేస్తుంది. అది స్ప్రే చేసినాక ఇట్లా తుడిచేసుకోవచ్చు. మనకి ఇండియాలో అయినా పని మనుషులు రాకపోయినా పైన ఇట్లా తుడిచేసుకొని ఇది తీసేసి వాష్ చేసుకోవచ్చు. దీన్ని వాష్ చేసుకోవచ్చు. దీన్ని తీసి కనిపిస్తుందా? ఇది వచ్చి ఫైర్ ప్లేస్ అండి. దీనికి గ్యాస్ కనెక్షన్ ఉంటుంది. దానికి ఓపెన్ చేయడానికి ఇది నాబుకి కీ అన్నట్టు ఇక్కడ ఉంటుంది. రిమోట్ తోటి ఆన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆన్ చేసి
ఇక్కడికి పాత ఇండ్లల్లో అయితే ముద్దులేసి ఇట్లా ఫైర్ ప్లేస్లు ఉంచుకునే వాళ్ళు. చలికాలం అంటే ఇక్కడ టెక్సాస్లో అంత అవసరం ఉండదు, కానీ అటు న్యూయార్క్ సైడ్, చికాగో సైడు బాగా వాడుకుంటారండి. మేమైతే ఎప్పుడైనా మరీ ఎక్కువ ఫ్రీజింగ్ ఉంటేనే వాడేది. అట్లా వస్తుంది మంట. ఆఫ్ చేయడం కూడా రిమోట్ తోటి వస్తుంది. అది మంటగా అది మొద్దుల్లాగా డిజైన్ చేసిండు, కానీ మొద్దులుగా ఏదో మరి అది కాలను కూడా కాలం అట్లనే ఉంటాయి అన్నట్టు. అది కాలినట్టు నిప్పుల్లాగా అనిపిస్తాయి మనకు, కానీ ఇంకా అది అట్లనే మంట వస్తుంటుంది. ఆ ఫైర్ ప్లేస్లో వేడి కూడా సరిపోలేదని అనుకుంటే ఇది యూజ్ చేస్తారు. మళ్ళీ అక్కడ కూర్చున్న దగ్గర పెట్టుకోవడానికి వస్తుంది. మామూలుగా చూడడానికి ఇది ఫ్యాన్ లాగానే ఉంది, కానీ ఇది ఇట్లా ఉంటుంది. ఇది కూడా 3 రకాలు ఉంటుంది ఫ్యాన్ లాగానే. లో, హై, మీడియం. హీట్ స్టార్ట్ అయింది, ఇంకా వస్తుంటుంది. అది ఎర్రగా అయినా కొద్దీ వేడి పెరుగుతుంది. వేడి పెరిగి ఇంకా డోర్ వేసుకున్నామంటే రూమ్ అంతా హీట్ అయిపోతుంది. ఇది ఇట్లా పర్టికులర్ ప్లేస్లో వేడి కావాలని అనుకుంటే బెడ్రూమ్లలో ఇట్లా పెట్టుకుంటారు చలికి. ఇంకా ఏసీ కంట్రోల్ చేస్తారు, కానీ దానివల్ల కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది అని అనుకుంటే ఇదైతే ఇంకా లిమిటెడ్ ప్లేస్లో అట్లా పెట్టుకోవడానికి ఇది బాగుంటుంది. దీంట్లో సైజులు కూడా ఉన్నాయి, రకరకాల డిజైన్స్లో కూడా వస్తున్నాయి ఇవి. దీంట్లో ఒకవేళ మనం పోలీస్కు ఈ బటన్ నొక్కితే పోలీస్కి వెళ్ళిపోతుంది అంట దీంట్లోకి వెళ్ళి. ఇదేమో ఫైర్ స్టేషన్కి ఏమైనా ఫైర్ ఏమైనా ఇది చేసుకుంటే మనం ఇంట్లో సెక్యూరిటీ కోసం బయటికి వెళ్ళినప్పుడు ఇందులో నెంబర్ పాస్వర్డ్ ఉంటుంది, అది నొక్కి బయటికి వెళ్తారు. ఇన్స్టెంట్ అంటేనేమో అప్పటికప్పుడు డోర్ ఓపెన్ చేయగానే, ఏ డోర్ ఓపెన్ చేసినా, కిటికీలు ఓపెన్ చేసినా కానీ అలారం మోగుతుంది ఇది. ఇంకా అవే అంటేనేమో ఒక హాఫ్ మినిట్ టైం మిగులుతుంది. ఇట్లా ఆఫ్ చేయడానికి కూడా కోడ్ ఉంటుంది దీంట్లో. ఇప్పుడు ఆన్ చేసిన అండి, ఇది అలారం ఆన్ చేసిన అవే అని వచ్చింది. ఈ టైం తర్వాత డోర్ ఎక్కడన్నా ఓపెన్ చేస్తే ఈ టైం లోపల మనం బయటికి వెళ్ళిపోవాలి అలారం ఆన్ చేసి. ఈ తర్వాత డోర్ ఓపెన్ చేస్తే వెంటనే అలారం వచ్చేస్తుంది. పెద్దగా సెక్యూరిటీ వాళ్ళకు కూడా వెళ్ళిపోతుంది, అప్పుడు కాల్ వెళ్ళిపోతుంది వాళ్ళకు. ఇప్పుడు డోర్ ఓపెన్ చేస్తే ఏ డోర్ ఓపెన్ చేసినా కానీ పెద్ద సౌండ్ వస్తుంది, చెవులు గిల్లు అంటే సౌండ్ వస్తే. గరాజ్ డోర్ ఓపెన్ చేస్తే ఇక్కడే ఉంది కదా. ఇక్కడ హాల్లో మనుషులు తిరుగుతుంటే అది స్కాన్ చేస్తాం అన్నట్టు. కాలింగ్ బెల్ ఇది. వీడియో కెమెరా ఉంటుంది దీంట్లోనే. ఇక్కడ ఎవరైతే మాట్లాడుతుందో కనిపిస్తుంది. ఇది ఫోన్కు కనెక్ట్ అవుతుంది. ఇంట్లో ఉన్న, ఆఫీస్లో ఉన్న ఎవరు వచ్చింది ఫోన్లో చూసుకోవచ్చు. హలో, మాట్లాడు. నా బెల్ కొట్టింది. నువ్వు బెల్ కొట్టినవా? ఇప్పుడు నువ్వు బెల్ కొట్టినవాడా? అవునా? ఇక్కడ వాషింగ్ మిషన్ అండి. ఇది మామూలుగా వాషింగ్ మిషన్ మనకు అందరికి ఉంటాయి, కానీ ఇక్కడ దీనికి ఒకటి స్పెషల్ ఉంది. చేతులతో నడుచుకొని ఒకవేళ ఉతుక్కోవాలనుకునేవి కూడా ఇక్కడే చేసుకోవచ్చు వాషింగ్ మిషన్లోనే. దీనికి ఇక్కడ ఈ పైన ఇక్కడ బౌల్ లాగా వచ్చింది. ఈ బౌల్లో బ్లౌజులు కానీ ఏమన్నా నానబెట్టుకొని సబ్బు రుద్దుకొని ఇట్లా వాష్ చేసుకోవచ్చు. ఇక్కడ వేస్తే ఇక్కడ వస్తాయి నీళ్ళు. కావాలనుకుంటే దాంట్లో ఉంటాయి, లోపలికి వెళ్ళిపోతాయి. ఇట్లా దీంట్లో బట్టలు ఏదన్నా చిన్న చిన్న ఏమన్నా కలర్ పోతాయి అని అనుకున్నవి చేసినవి అట్లా చేసుకొని వాడుకోవచ్చు. ఆపాలనుకున్నా ఇక్కడే బటన్ ఉంటుంది, ఆపేసేయాలి. ఈ నీళ్ళు మళ్ళీ దాంట్లోకి వెళ్ళిపోతాయి. అట్లా లాండ్రీ రూమ్లో సింక్ పెట్టించుకుంటారు. సింక్ లేకుండా ఇట్లా సింక్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఇది ఇంకా ఈ బట్టలు తీసి డ్రై అయిన బట్టలు ఇట్లా ఇంత ఫ్రెష్ అసలు పొడి పొడి లాడుతూ ఉంటాయి. ఇట్లా తీసి ఇట్లా ఇక్కడే హ్యాంగర్స్ ఉంటాయి, హ్యాంగర్స్కి వేసుకోవచ్చు. వీటిని ఇక్కడ హ్యాంగర్స్కి వేసుకొని లోపలికి తీసుకుపోయి తేల్చుకోవచ్చు. ఎమర్జెన్సీ
లేదనుకుంటే ఇక్కడే కూడా ఉంచుకుంటారు. పనికిరావు అట్లానే వీళ్ళందరూ ఇట్లా మామూలుగా టీషర్ట్స్ ఇవి వాడతారు కాబట్టి వీళ్ళకి ఇది యూజ్ వస్తుంది. మా కాటన్ చీరలకైతే అసలు పనికిరాదు, హ్యాండ్ వాషే కావాలి, వీటికి తాడేసి ఆరేసుకోవాలి, కష్టం అవుతుంది అసలు. అందుకే ఇంకా రోజు కట్టుకోనికే షిఫాన్ చీరలే ఎక్కువ వాడతారు ఇక్కడ అమెరికా వచ్చిన వాళ్ళు. ఆ షిఫాన్ చీరలు కూడా డ్రయర్లో వేసుకోమన్నట్టు, దీనిలోకి వాషింగ్ మిషన్లో తీసి మామూలుగా మడతేసి హ్యాంగర్స్కి వేసుకుంటే బాగుంటాయి, ముడత రాకుండా. డ్రయర్లో వేస్తే కొంచెం ముడతలు అయిపోయి చిక్కు పడిపోయి నా తలకాయ నొప్పి వస్తుంది. అది వ్యాక్యూమ్ క్లీనర్ అండి. దీనికి ఇక్కడ ఇది ఛార్జింగ్ పెడతారు, ఛార్జింగ్ అవుతుంది. ఇది ఇక్కడ ఇది మామూలుగా ఇంకా కింద ఇట్లా సోఫాలు కానీ కార్పెట్ కానీ క్లీన్ చేసుకోవచ్చు. చేసుకుంటారండి టైం లేకుండా ఉన్నప్పుడు. ఇంకా రోబో ఆన్ చేసుకుంటారు, ఇంకా అదే దాని ఇష్టం వచ్చిన కాడికి దూడ్చుకొని పోతుంది ఇల్లంతా. టైం ఉన్నప్పుడు దీంతో కొంచెం డీప్ క్లీన్ కావాలనుకుంటే దీంతో చేస్తారు. ఇది ఛార్జింగ్ పెడతారు కరెంట్కి, అక్కడ దీనికి స్టేషన్ ఉంటుంది అక్కడనే పెడతారు ఛార్జింగ్. ఇంకా వచ్చిన దుమ్మంతా ఇందులో స్టోర్ అవుతుంది, తీసుకుపోయి డంప్ చేసేది చెత్త బుట్టలో. దీనికి ఇంకా ఎక్స్టెన్షన్స్ కూడా చాలా ఉంటాయి. ఇవి కబోర్డ్స్లల్లో కార్లోకి క్లీనింగ్ చేసుకోవడానికి ఇట్లా బాగుంటుంది. కబోర్డ్స్లలో లోపలికల్లా చిన్నగా ఉంటుంది, ఇంత వెడల్పు లేకుండా చిన్నగా ఇంతే చిన్నగా వచ్చేటివి కూడా ఉంటాయి. స్పీడ్లో అన్నట్టు ఒకటేమో తక్కువ ఉంటుంది సెక్షన్, ఎక్కువ చిన్నగా ఉన్నప్పుడు మ్యాక్సిమం అంటే ఇది ఇట్లా మార్చుకోవచ్చు అన్నట్టు బటన్. ఇట్లా పెడితే ఇది ఛార్జింగ్ అవుతుంటుంది, చాలా ఈజీగా ఉంటుంది, పిల్లలైనా చేయొచ్చు మంచిగా. దీనికి ఇవన్నీ ఉంటుంది చేసుకోవడానికి, కబోర్డ్స్లలో కానీ ఇట్లా పైన వాటి మీద సోఫాల మీద అన్నీ చేసుకోవచ్చు. కార్పెట్ మీద చేసేది ఒకటి ఉంటుంది, మామూలుగా ఇట్లా బండల మీద దాని మీద చేసేది ఒకటి ఉంటుంది. ఇది దీంట్లో ఏది కావాలనుకుంటే అది ఈజీగా మార్చుకోవచ్చు. బటన్ ప్రెస్ చేసి అది తీసి ఇది పెట్టుకోవచ్చు అట్లా. పోతే వాళ్ళకి అప్పుడు దీన్ని ఆన్ చేస్తారు, ఇది రోబో. ఇది ఇంట్లో ఇంకా ఇది ఆన్ చేస్తే ఇది ఫోన్ తోటి కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. స్టార్ట్ అవుతుంది అది. దానికోసం డోర్లన్నీ మూసి పెట్టాలి. ఒకవేళ అది ఎక్కడ వెళ్ళొద్దు అని అనుకున్న కాడ దీనికి జామర్లు కూడా ఉంటుంది, ఆ జామర్లు చూసి ఇది ఇంటికి మళ్ళీ వస్తుంది. దానికి దారిలో ఏది అడ్డమైతే అది తినేస్తుంది డస్ట్. అది తిరిగిన ప్లేస్ అంతా డస్ట్ బాగా క్లీన్ అవుతుంది. కాకపోతే మన తోటి అది ఓపి దాని ఇష్టం వచ్చినట్టు అది తిరుగుతుంది. ఈ జామర్లు ఉంటాయి, వాటికి జామర్లు పెడితే జామర్లు ఉండే పేస్ట్ అది రాదు. ఇక్కడ బయటికి రావద్దు, ఈ సరౌండింగ్స్లోనే అది క్లీన్ చేయాలనుకుంటే ఇక్కడ జామర్లు పెట్టేస్తే అది ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచే మళ్ళీపోతుంది. ఆ జామర్ దాకా అవతల పోదన్నట్టు, అది అక్కడికి వెళ్ళే వెనక్కి మళ్ళీపోతుంది. ఇంకా మనం కంట్రోల్ చేయాలనుకుంటే ఇంకా ఫోన్కి వెళ్ళిపో అన్నప్పుడు కూడా అదంతా కదే వెళ్ళి బాగా ఇక్కడ హోమ్ బటన్ ఉంటుంది, హోమ్ బటన్ ప్రెస్ చేస్తే హోమ్ వెళ్ళిపోతుంది.
తిరుక్కుంటా అదే వెళ్ళిపోతుంది, తొందరగా వెళ్ళట్లేదు అని చెప్పేసి నేను దాన్ని మలుపుతున్నా, అదంతా అదే వెళ్ళిపోతుంది. దాని ప్లేస్లో పోయి కూర్చుంటుంది. ఇంకా ఇంట్లో వీళ్ళు ఎవరి టైం లేకపోయినా ఛార్జింగ్ అయిపోయినా కానీ అదంతా కది తిరిగినంత తిరిగేసి వచ్చేస్తుంది. దారిలో ఏదన్నా దాని కొరకరాంది ఏదన్నా ఎదురైతే కూడా దాని నుంచి మనకు వార్నింగ్స్ వస్తుంటాయి. పెద్దగా ఏమో చెప్తూనే ఉంటుంది, అది ఇరుక్కపోయినా చేసినా అని తీసేయాలన్నట్టు. వైర్లు ఏమన్నా అడ్డం వస్తే కొంచెం దానికి ప్రాబ్లం అవుతుంది. ఏమైనా ఏమైనా ఎక్కేటివి చేయేటివి కష్టపడుతుంది, కానీ ఇంకా వచ్చే ఎన్నికి వచ్చేస్తుంది. ఛార్జింగ్ అయిపోయినా కానీ వచ్చి హోమ్లో కూర్చుంటుంది మళ్ళీ ఛార్జింగ్ కోసం. అది ఇక రోబో వస్తుందంటేనే భయపడుతుంది. రోబో ఏం చెయ్యదే అని చెప్పినా కానీ భయపడుతుంది. సోఫా ఎక్కి కూర్చుంటుంది కదలకుండా కింద. ఇది ఐరోబో అంట, రూంబా అని పిలుస్తారు. వచ్చే రూంబా వచ్చాయంటే భయపడి చెప్పినట్టు ఇంటుండే చిన్నప్పుడు. ఇప్పుడేమో అట్లా భయపడతలేదు కానీ ఏడుస్తుంది. రూంబా ఆన్ చేస్తా అంటే చెప్పినట్టు వినేది అది అప్పుడు 1 ఇయర్ బ్యాక్. అయితే ఇప్పుడైతే అది కూడా మానేసింది, కానీ యాక్షన్ చేస్తుంది వచ్చిందని భయపడినట్టు అంతే. ఇప్పుడు ఈ చీపుర్లే చిన్న డస్ట్ అంతా తీసేస్తాయి ఈ చీపుర్లే దీనికి. డిష్ వాషర్ ఇది. డిష్ వాషర్లో సామాన్లు కొంచెము బ్రష్తో కొంచెము రుద్దేసి, మరీ ఎక్కువ ఆయిల్ అది లేకుండా, సబ్బు పెట్టాల్సిన అవసరం లేదు, బ్రష్తో ఇక్కడక్కడ రుద్దేసి ఇందులో అంతా సర్ది పెడతాం అన్నట్టు. ఇవి నిన్న పెట్టినా ఇవి తీయలేదు, ఇంకా ఇవి తీసేసి మళ్ళీ అవి తీసి దీంట్లో పెట్టాలి రాత్రి వరకు. ఈ స్పూన్స్ అన్ని దీంట్లో పెట్టేస్తాం అన్నట్టు. పొడిగా అయిపోతాయి సామాన్లన్నీ. రోజు ఆన్ చేసి పడుకునేటప్పుడు ఆన్ చేసి పడుకుంటాం అన్నట్టు. ఇవి ప్రత్యేకంగా దొరుకుతాయి ఇక్కడ ఆన్ చేసి. డిష్ వాషర్ కొరకు ప్రత్యేకంగా దొరుకుతాయి ఇవి. ఈ పార్ట్స్ వేస్తారు దీంట్లో. ఇదేమో ఒకటి సబ్బు అంట, ఒకటేమో సబ్బు మరకలు పోయేటందుకు ఒక లిక్విడ్, ఇంకా గట్టిగా కొంచెం ఆరిపోయిన మరకలు ఏమైనా ఉండేటందుకు ఒకటి. ఇందులో 3 రకాల లిక్విడ్స్ ఉంటాయి. ఆ వేడి నీళ్ళు సెట్ చేసుకుంటారు. వేడి నీళ్ళు తగలంగానే ఇదంతా కరిగిపోయి దాంట్లో వెళ్ళిపోతుంది. ఇందులో పెట్టేసి ఇది క్లోజ్ చేసేస్తే ఆటోమేటిక్గా అది స్టార్ట్ చేసినప్పుడు ఇది అయిపోతుంది. ఎయిర్ ఫ్రైయర్ అండి. అన్నీ మనకు ఓవెన్లే తెలుసు. ఇదేమో ఇప్పుడు కొత్తగా వస్తుంది, ఇప్పుడు అందరు తెచ్చుకుంటున్నారు. ఇది ఇట్లా ఆయిల్ లేకుండా వితౌట్ ఆయిల్ తోటి వంటలు చేస్తున్నారు దీంట్లలో. ఇప్పుడు వంట చేయడం లేదు, కానీ ఇది ఎట్లా పని చేస్తుంది అనేది కొంచెం ఇది ఓపెన్ చేసేసి ఇందులో పెట్టి మూసేసి ఆన్ చేయడమే దీంట్లో. ఇప్పుడు మనం రీహీట్ చేసుకునేటివి చూపిస్తాయి. ఇప్పుడు ఫ్రై చేసుకోవడానికి డీప్ ఫ్రై లాగా పొంగుతుంది ఇందులో పెడితే, అట్లా ఫ్రై చేసినట్టయితే అని తెచ్చుకుంటున్నారు. వీళ్ళేమో రెడీమేడ్ సమోసాలు తెచ్చిండ్రు, ఇవి హీట్ చేస్తున్నాం ఇప్పుడు. స్టార్ట్ చేసి ఎంత టైం పెడతాం దీనికి? కావాలనుకుంటే ఫ్రీ హీట్ అని ఇక్కడ బటన్ ఉంటుంది, ఇట్లా బటన్ నొక్కొచ్చు. ఇవి ఫ్రీ హీట్కు సెట్టింగ్స్ అండి. 360 ఫారెన్ హీట్, 400 డిగ్రీస్, 360 ఫారెన్ హీట్ అంట. ఇవన్నీ ఫిష్, పౌల్ట్రీ, ఇంకా ఇవేంటివో మరి మనకేం తెలియదు, నగ్గెట్స్, ఫ్రోజన్ ఫ్రైస్ అంట. ఫ్రైస్ చేయడానికి టైం కూడా ఇచ్చింది. 25 మినిట్స్ ఇది పెట్టాలి. 15 మినిట్స్ ఏమో ఫ్రెంచ్ ఫ్రైస్కి, 8 మినిట్స్ నగ్గెట్స్, 12 నిమిషాలు దానికి, 8 నిమిషాలు ఫిష్కి అట్లా ఇచ్చిండ్రండి. దీన్ని బట్టి చాలామంది ఇవాళ రేపు ఇది క్యాష్ చేస్తున్నారు, అందరు తెచ్చుకుంటున్నారు ఇలాంటివి. మా మనవరాలకి ఆకలైందంట అని చెప్పేసి ఇప్పుడు ఈ సమోసాలు వేడి చేస్తున్నాండి.
మామూలుగా రైస్ కుక్కర్ మనందరికి ఉంటాయి, కానీ ఇంకా దీంట్లో కొంచెం ఫీచర్స్ వేరే ఉన్నవి. ఇక్కడ ఇది వైట్ రైస్, ఇవన్నీ బ్రౌన్ రైస్, ఇది ఏముందబ్బా సుషి రైస్ అంట, ఏమో క్విక్ రైస్ అంట, ఇదేందో క్వినోవా, వార్మోండ్, ఓట్ మీల్, ఇక ఇట్లాంటివన్నీ ఉన్నవి దీంట్లో. ఇది కూడా బాగా అనిపిస్తుంది నాకు. ఇడ్లీ చేసినా కానీ ఇది నొక్కి ఒక 2 సార్లు నొక్కినంటే 10 minutes. ఇదేమో స్లో కుకింగ్, ఇది స్లో కుకింగ్. ఇవన్నీ ఫీచర్స్ ఉన్నాయండి. ఇది బాగా పనిచేస్తుంది. ఇదండి ఇక్కడ వీళ్ళు ఇంకా వర్క్ చేసి వస్తారు, అలసిపోయి ఉంటారు. ఇంకా ఈ చిన్న చిన్న గాడ్జెస్ట్ అన్ని పెట్టుకొని అట్లా ఇది చేసుకుంటున్నారు. నేనున్నా కాబట్టి వాళ్ళకి మా అమ్మాయికి అంత వంట పని అంత అయితలేదు, కానీ వేడివేడిగా చేసుకుందాం అనుకుంటాం. వాళ్ళేమో ఇంకా ఫ్రోజన్ వేవో ఫ్రిడ్జ్లో ఉంటే తీసి అట్లా వేడి చేసుకొని ఇట్లా తిందాం అనుకుంటుంటారు. ఇది వీళ్ళ దగ్గర. మీకు ఇందులో ఏవి నచ్చినాయో కామెంట్ పెట్టండి. దీంట్లో ఏ ఐటమ్ నచ్చింది ఏంది అనేది కామెంట్ పెట్టండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.